RTI Live News. Ask for right. ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. ఖమ్మం జిల్లాలో తెలంగాణ పొలిటికల్ జేఏసీ జనరల్ సెక్రటరీ మద్దుల సోమయ్య అధ్యక్షతన జరిగిన సమావేశానికి తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ నెరాల సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక సభ్యులతో కలిసి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల కార్పొరేషన్ 10,000 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల ఇంటి స్థలం, 25,000 పెన్షన్స్ సౌకర్యం, వీటితో పాటు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని అన్నారు. ఉద్యమకారుల కుటుంబ సభ్యుల ఉపాధి కల్పించి వారి పిల్లలకు ఉచిత విద్యను అందించాలని అన్నారు. తెలంగాణ పొలిటికల్ జేఏసీ సెక్రటరీ జనరల్ బత్తుల సోమయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక సభ్యుల ఆధ్వర్యంలో తెలంగాణ పొలిటికల్ జేఏసీ సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవాలనే బృహత్తర ప్రణాళికతో ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే 1969లో తెలంగాణ కోసం 300 మంది అమరులయ్యారు. తరువాత 2001 నుంచి 2014 వరకు తెలంగాణ ఉద్యమం ఊవెత్తిన ఎగిసిపడింది. 1200 నుంచి దగ్గర 1300 మంది విద్యార్థులు అమరులయ్యారు. వారి త్యాగ ఫలితంగా ఏర్పడ్డ ఈ తెలంగాణలో ఉద్యమకారులకు ఎక్కడ న్యాయం జరగలే. ఆనాడు 2001 నుంచి 2014 వరకు ఎవరైతే ఉద్యమకారులు తమ జీవితాలను త్యాగం చేశారో వాళ్లకు తోడుగా పాల్గొన్నటువంటి ఉద్యమకారులను కూడా గుర్తించి, ఇంతకుముందు మా సెక్రటరీ జనరల్ సోమయ్య గారు చెప్పినట్లు ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల స్థలం, 25,000 పెన్షన్ సౌకర్యం, హెల్త్ కార్డులు, అదేవిధంగా ఉచిత విద్య, ఉచిత వైద్యం వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏర్పాటు చేయాలి. తెలంగాణ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. తెలంగాణ కార్పొరేషన్ ద్వారా 1,000 కోట్ల నిధులు ఉద్యమకారులకు ఇవ్వాలి. ఎందుకంటే ఈనాడు ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకుపోయింది ఆనాడు కేసీఆర్తో పాటు ఉన్నటువంటి మా తెలంగాణ పొలిటికల్ జేఏసీ సెక్రటరీ జనరల్, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బత్తుల సోమయ్య గారు. కేసీఆర్తో పాటు జైలు పాలయ్యారు, అనేక ఇబ్బందులు పడ్డారు, జైళ్లలో మ్రగ్గిపోయారు. అందుకే ఈ 2001 నుంచి 2014 వరకు ఎవరైతే ఉద్యమకారులు తమ జీవితాలను త్యాగం చేశారో వాళ్లకు తోడుగా మిగతా ఉద్యమకారులు ఏ విధంగా అయితే సహాయపడ్డారో వాళ్ళందరినీ గుర్తించి, నిజమైన ఉద్యమకారులుగా గుర్తించి, ఎవరి మీదైతే ఎఫ్ఐఆర్ కేసులు ఉన్నాయో, ఎవరైతే జైలు పాలయ్యారో, ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో కేసులు లేకుండా ఎక్కువ సమయం తెలంగాణ ఉద్యమానికి వెచ్చించారో వాళ్ళను కూడా గుర్తించి తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలి. అందుకే తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఏర్పడ్డది. ఈ తెలంగాణ పొలిటికల్ జేఏసీ మొట్టమొదటిగా అతి తక్కువ రోజుల్లోనే సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి ఈ ఉద్యమకారుల యొక్క సాధక బాధలను, మీరు ఏ ఉద్యమకారుల యొక్క సంక్షేమ బోర్డును కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారో దాని గురించి మాట్లాడడం జరుగుతుంది. ఒకవేళ ప్రీతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారుల యొక్క ఆశయాలను నెరవేర్చినట్లయితే వాళ్ళకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. అట్లా కాని పక్షంలో ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, అదేవిధంగా ప్రియాంక గాంధీని కూడా కలవడానికి మా తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఒక బృహత్తర ప్రణాళికను రచించింది. మా తెలంగాణ పొలిటికల్ జేఏసీ సెక్రటరీ జనరల్ బత్తుల సోమయ్య గారు నిద్రపోడు, మమ్మల్ని నిద్రపోనియడు, ఉద్యమకారులకు న్యాయం జరగాలి, సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవాలి, ఇక్కడ కాని పక్షంలో ఢిల్లీ వెళ్లాలి, ఆ ఢిల్లీలో మన సమస్యలు సాధించాలని తెలంగాణ ఉద్యమకారుల పట్ల బత్తుల సోమయ్య గారికి ఉన్న నిజాయితీకి తెలంగాణ ఉద్యమకారుల తరపున జోహార్లు తెలియజేస్తున్నా. ఎందుకంటే తెలంగాణ మేధావులు, తెలంగాణ విద్యార్థులు చనిపోయినప్పుడు వాళ్ళ బాధను, ఆక్రోశాన్ని బత్తుల సోమయ్య గారు తెలియజేశారు. ఎందరో మేధావుల, ఎందరో విద్యార్థుల త్యాగ ఫలితంగా తెలంగాణ ఏర్పడితే ఆనాడు ఉద్యమకారులు అనే వాళ్ళు క్రియాశీలక పాత్ర పోషించారు. మీరు ఖర్చు పెట్టే 5 పైసలు
ఉద్యమకారులు ఖర్చు పెడితే వాళ్ళ కష్టాలన్నీ పోతాయి. అందుకే తెలంగాణ పొలిటికల్ జేఏసీ తన మొట్టమొదటి ఎజెండాగా ఉద్యమకారుల యొక్క సమస్యలనే తన ప్రధాన ఎజెండాగా ఎంచుకున్నది. కాబట్టి బత్తల సోమయ్య గారు కానీ నేను కానీ ఒకటే ఆలోచిస్తున్నాం, ముఖ్యమంత్రిని కలవాలి, తెలంగాణ ఉద్యమకారుల సమస్యలను పూర్తి స్థాయిలో వివరించాలి. ఇక్కడ కాని పక్షంలో ఢిల్లీ వెళ్ళాలి. బీజేపీ నాయకులతో పాటు కాంగ్రెస్కి ఎవరైతే ప్రధాన నాయకులుగా ఉన్నారో రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే అవసరమైతే 10 రోజులు అక్కడైనా ఉండి కలిసి వచ్చే విధంగా మేము ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఆషామాషికి ఏర్పడాలి. ఉద్యమకారుల యొక్క ఆశలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడిందే తెలంగాణ పొలిటికల్ జేఏసీ. ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరేదాకా, ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసేదాకా, ఉద్యమకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసేదాకా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ పొలిటికల్ జేఏసీ అనేది విశ్రమించదు. అందులో భాగంగానే ఈ రోజు ఖమ్మంలో మన తెలంగాణ పొలిటికల్ జేఏసీ సెక్రటరీ జనరల్ బత్తల సోమన్న గారి ఇంటి వద్ద ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. త్వరలోనే తెలంగాణ పొలిటికల్ జేఏసీ తెలంగాణ ఉద్యమకారుల కార్యాచరణను ప్రకటిస్తుంది. మేము నిజాయితీగా ఉద్యమకారులకు న్యాయం చేయాలని సోమన్న యొక్క చిత్తశుద్ధిని చూసి, సోమన్న యొక్క నిజాయితీని చూసి కేసీఆర్ తో పాటు లాఠీ దెబ్బలు తిని ఈరోజు జైలు పాలై ఎఫ్ఐఆర్ కేసులో ఎంతో మంది ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళతో పాటు వాళ్ళకు తోడ్పాటు అందించినటువంటి ఉద్యమకారులు ఉన్నారు. ఈ 2001, 2014 మధ్యకాలంలో కేసుల పాలై ఎఫ్ఐఆర్ అయిన ఉద్యమకారులతో పాటు వాళ్ళకు తోడ్పాటుని చేయుతనిచ్చిన ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళందరికీ న్యాయం చేయాలని తెలంగాణ పొలిటికల్ జేఏసీ నిర్ణయించుకొని రాష్ట్రంలో ముఖ్యమంత్రిని, కేంద్రంలో కాంగ్రెస్ అధినాయకత్వాన్ని కలిసి ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరే విధంగా పోరాటం చేస్తుందని తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. ఉద్యమకారుల ఆశయాలు, ఉద్యమకారుల ఆశయాలు,